99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. విజయవాడ రౌడీ షీటర్ల సత్ప్రవర్తనతో వెలగకుండా ఉంటే చర్యలు తప్పవని సత్యనారాయణపురం సిఐ శ్రీ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రౌడీ షీటర్లకు తన కార్యాలయంలో వద్ద కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు అల్లర్లు అలజడులకు పాల్పడితే చట్టమైన చర్యలు తప్పవన్నారు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లపై పోలీసులు నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేదే లేదన్నారు. రౌడీ షీటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ స్టేషన్లో సంతకాలు చేస్తూ ఉండాలన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్టేషన్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకొని బైండ్ ఓవర్ చేస్తామని హెచ్చరించారు. సమాజంలో మంచి నడవడికతో దీవించాలని ఈ సందర్భంగా వాళ్ళకి సిఐ శ్రీ లక్ష్మీనారాయణ సూచించారు. హిందూపురం పట్టణంలోని జేవీసీ ఫంక్షన్ నందు డాక్టర్ అబ్దుల్ రహీం కుమారుడు నిఘా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆస్వాదించి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ హిందూపురం నియోజకవర్గ ముఖ్య నేత గుల్లంపల్లి వేలురెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్ఎం షారూక్, జిల్లా అధికారి ప్రతినిధి శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ వడ్డేపల్లి 60వ డివిజన్లో 1,40,00,000 అంచనా వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వడ్డేపల్లి ప్రాంతంలో ఈ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం కావడం స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలతో పాటు తల్లి శిశు సంరక్షణ, టీకాలు, నిరార్ధన పరీక్షలు వంటి సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడం వల్ల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండ సుధారాణి, స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్, భాస్కర్, ఎండిహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల స్వర్గస్థులైన చలివెందుల నాగభూషణ్ రెడ్డి సతీమణి మరియు రైతు సంఘం అధ్యక్షులు సిద్ధారెడ్డి సతీమణి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర కార్యదర్శి మరియు పెనుకొండ పరిశీలకురాలు చౌలూరు మధుమతి రెడ్డి. అనంతపురం జిల్లా చిల్లమత్తూరు మండలం పాత చామలపల్లి గ్రామానికి చెందిన మాజీ మండల సమైక్య మహిళా సంఘాల లీడర్ పార్వతమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన హిందూపురం నియోజకవర్గ ముఖ్య నాయకులు గుండంపల్లి వేలురెడ్డి. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ రఘు, శివశంకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.